చెప్పగానే అమ్మాయి షేక్ అయిపోయిందిరా. ఏమయ్యా ఎప్పుడు లెటర్లేనా మన లెటర్ తీసుకురావచ్చు కదా. పంపించి ఎద ఉండాలిగా. నువ్వు ఉన్నావు కదా, ఇంకెక్కడైనా ఏంటి బయలుదేరు. మన తగ్గించురా పొట్ట వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఊరు నుంచి. చిరంజీవి మురళీకృష్ణకి పరంధామయ్య దీవించిన అనేది. నువ్వు అడిగినట్టుగానే నీకు 1 సంవత్సరం గడువిచ్చాను. ఇప్పటికి 4 నెలలు గడిచిపోయాయి. ఇక్కడ నా ఇబ్బందులు నాకున్నాయి. నువ్వు వీలైన త్వరగా డబ్బు కట్టి నీది నువ్వు దక్కించుకో. ఆ తర్వాత ఏం జరిగిందో నేను బాధ్యుడిని కాను. ఇట్లు పరంధామయ్య. ఎలా తీరుస్తారా? నా బాధ్యత నెరవేరాలంటే నాకు ఆ ఉద్యోగం రావాలి. ఆ ఉద్యోగం రావాలంటే ఆ దేవత కరుణించాలి. హలో బంటి, ఎలా ఉన్నావు? బాగున్నావా? హలో మేడం, నేను మేనేజర్ కృష్ణ అండి. ఎవరు? నేను మేనేజర్ కృష్ణ మేడం. హలో, అదేనండి, నేను మేనేజర్ కృష్ణే. నీకు క్లర్క్ పోస్ట్ కే దిక్కులేదు. అంత రియాక్షన్ వద్దమ్మా, పని చూసుకో. దిస్ ఇస్ కృష్ణ, వుడ్ బి మేనేజర్ ఇన్ ఆఫీస్ అండి. నీ ఫేస్ కి ఇంగ్లీష్ ఎందుకు? తెలుగులో ఏడవరా? హలో హలో, వినిపించట్లేదు, పెట్టేస్తున్నా. హలో మేడం, మేడం వద్దండి. నేను ఆ రోజు మీరు నా సర్టిఫికెట్ చూసి నన్ను పొగిడారు. ఆ కృష్ణే. సింగరోడివి కదా, అందుకే పొగుడుంటుంది. హలో మేడం, మేడం నేనండి ఆ రోజు క్లర్క్ పోస్ట్ వదిలేసుకున్నాను. ఆ కృష్ణే. చిట్టు. హలో 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 హలో. అచ్చికచ్చిక బాగా. నీకు అసలు బుద్ధి ఉందా? నేను నీ టైప్ కాదు. ఉంది. ఉంటే పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తే అరుపులేంటి? కామన్ సెన్స్ లేదా? నా ఇష్టం, ఇది పబ్లిక్ ఫోన్. కామన్ సెన్స్ గురించి నేను నీ దగ్గర నేర్చుకోకర్లేదు, నాకు తెలుసు. మీ ఇద్దరికి కామన్ సెన్స్ లేదు. దిస్ ఈజ్ పబ్లిక్ ఫోన్, డోంట్ డిస్టర్బ్ అదర్స్. ఏంటి ట్రాన్స్లేషన్? అదే కదా దాంతో చెప్తున్నాను. నోరు మూసుకొని పని చూసుకో. ఉన్న చోట్ల ఉండి చావదు. చిన్న టేబుల్ మీద పెట్టిన చీర ఎక్కడా? నీ చిన్న కృష్ణుడు ఎత్తుకుపోయాడు. మరి కొబ్బరికాయ ఏమైంది? కోతి ఎత్తుకుపోయింది. ఇప్పుడు ఎందుకు కొట్టావు? అది దేవుడికి తెచ్చింది, కళ్ళు పోతాయిరా. పిల్లలు దేవుడితో సమానం, నువ్వే చెప్పావు కదా. నువ్వు బక్కాసురుడివిరా. ఈ తిండిపోతు వెదవుతో ఎగలకు చస్తున్నాను. ఈ బాబుడికే తాతయ్య పారిపోయి ఉంటాడు. నువ్వు కూడా పారిపోరా, ఈ తలనొప్పి వదిలిపోతుంది. నువ్వు పోతే పీడ ఉర్లిపోతుంది. నేను పోతే నీకు తిండి పెట్టేవాళ్ళు ఉండరు. కడుపు పడి చేస్తావు వెతవా. గుడ్ క్యాచ్. హలో. ఏం కావాలి? సింధు మేడం. ఏంటి, లవ్వా? కాదు, లైఫ్. లవ్ లేని లైఫ్ వేస్ట్. నువ్వు చాలా ఫాస్ట్. నువ్వు తొందరగా ముదురు, లేకపోతే నీ వయసు ముదిరిపోద్ది. వీడితో చాలా డేంజర్. లోపల సింధు మేడం గారు ఉన్నారా? మేడమా? నీకేం పని? అన్ని నీకు చెప్పాలంటరా? చెప్పాలరా, లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళావు. అంటే మేడం గారు నాకు జాబ్ ఇప్పిస్తా అన్నారు సార్. మేడం నీకు జాబ్? నిన్ను బాలే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిన్న, లోపలికి వెళ్ళి హోంవర్క్ చేసుకో. గుర్తుపట్టారా మేడం? అదేనండి మేనేజర్ ఉద్యోగం. దానికి ఇంకా 1 month టైం ఉందండి. గుర్తు చేద్దామని. నాకు గుర్తుంది. మీరు అలా అనకండి మేడం. నేను చిన్నప్పుడు ఒకసారి 7th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు శ్రీనివాసుడు ఎక్కడ ఉంటాయంటే నాకు తిరుపతిలో తెలియక మా పక్క ఇంట్లో ఉంటాడని రాసేసానండి. అప్పుడు చూడండి, ఇంకెందుకు చెప్పాలి. అంటే కన్ఫ్యూజ్ అవుతారేమోనని నా పేరుతో వేరే వాళ్ళు వస్తే. సింధు ఎవరి అబ్బాయి? నా ఫ్రెండ్ బామ్మ. నమస్కారం బామ్మ. రా, మన గుడికి వెళ్దాం. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది బామ్మ. అబ్బా, అక్కడి నుంచి వెళ్ళొచ్చులే, నువ్వు రావే. ఊరుకా బామ్మ, మేడం గారిని డిస్టర్బ్ చేయకు. ఆవిడ చేతులు నాలాంటి జీవితాలు ఎన్నో ఉంటాయి. మీరు వెళ్ళండి మేడం. బామ్మ నేను గుడికి తీసుకెళ్తాగా. వస్తా బామ్మ. అలాగే వస్తానండి. నమస్తే. నా రెజ్యూమ్ జాగ్రత్త అండి. ఏ గుడికి వెళ్దాం బామ్మ?
ఏదో గుడికి వెళ్దాం. కొంచెం ఎక్కువైంది కదా. పద. తప్పదు, పరిస్థితులు. అతిగానే ఉన్నాడు ఎదవా. உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? எனக்கு நீ தான் வேணும்டா. உன்னை சாகடிக்கணும். நீ சாகுற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். இல்லடா, வர துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொண்டு சாவனாக்கி என் பகையை தீர்த்துக்கலடா. என் பேரு சந்திரமுகி இல்லடா. ఏంట్రా దయ్యురా దెయ్యమా? లోపల సౌండ్స్ వస్తున్నాయి. అది నువ్వు బాగు చేసిన టీవీల సౌండ్ రా. టీవీలో నేను రిపేర్ చేసిన కూడా సౌండ్స్ ఎలా వస్తాయరా? పొద్దు నువ్వు పెట్టిన టెన్షన్ కి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నట్టున్నాయి. అయితే మన చేతిలో ఆర్ట్ ఉందన్నమాట. బొంగు ఉంది. అవును, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? ఏదో మా ఆలోచన మాయ బాబు. ఓహో, ఐమాక్స్ కొందామని ఆలోచిస్తున్నావా? ఓరే నీ అయ్యా, అది కాదురా. పొద్దున సింధు మేడం ఇంటికి వెళ్ళా కదా, అవును. ఆ ముసల్దాన్ని గుడికి తీసుకెళ్లి బుట్టలో పడేసా. ఇంకా ఆ ఇంట్లో 2 పిల్లదేయాలున్నాయి. ఉంటే ఆ 2ని బయటికి తీసుకెళ్లి అదే పిక్నిక్ బుట్టలో పడేస్తే ఆ మేనేజర్ పోస్ట్ మనకు వస్తాయి. దానికి 2000 కావాలి. అది టెన్షన్. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెట్ చేస్తాను. ఏంటి? నేను సెట్ చేస్తాను కదా. రే, ఎక్కువ తాకురా. బామ్మ, నువ్వు తింటావా? నాకు వద్దులే బాబు. ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారు. ఊరుకోండి, ఈ టైంలో మన డబ్బుల గురించి ఆలోచించడం ఏంటి? అక్క, నీ ఫస్ట్ సాలరీ లో నా క్రికెట్ పెట్టుకుని ఇవ్వాలి. ఫస్ట్ సాలరీ ఏంటండి? మా ఆఫీస్ లో 30th, 31st ఫస్ట్ నే సాలరీ ఇస్తారు. నేను ఫస్ట్ సాలరీ తీసుకుంటాను, అందుకే ఫస్ట్ సాలరీ అన్నాడు. ఓహో, నేను ఇంకా ఏంటో అని భయపడిపోయాను. మీరు ఎప్పుడు ఫస్టే ఉండాలి మేడం. చిన్న, నువ్వేం ఫీల్ అవ్వకు. అక్క ఫస్ట్ సాలరీలో నీకు బ్యాటు బాలు కన్ఫర్మ్. ఓకే ఓకే అక్క, నీ ఫస్ట్ సాలరీలో నాకు స్కిప్పింగ్ రోప్ కొనివ్వాలి. మీరు ఎందుకంటే ఫీల్ అవుతారు? 30, 31st ఫస్ట్. మీరు ఫస్ట్ కదా సాలరీ తీసుకున్నది, అందుకని నువ్వు ఫస్ట్ అన్నావు కదా నాన్న. అవునవును. ఓకే ఓకే, నువ్వేం టెన్షన్ పడకమ్మా శృతి. అక్క ఫస్ట్ సాలరీలో నీకు స్కిప్పింగ్ రోప్ కన్ఫర్మ్. కరెక్ట్ చెప్పానా మేడం? యా, పర్ఫెక్ట్. ఏమే, నేను ఎప్పటి నుంచో ఒక మాట. అమ్మా, మీరు మేడం గారిని ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఆవిడ ఫస్ట్ సాలరీలో మీకు భగవద్గీత కావాలి. ఎంత బాగా కనిపెట్టావు నాయన. నేను ఎప్పుడు అంతే బామ్మ. నీ రాగం చాలా బాగుందయ్యా. ఈ భక్తిని భరించలేకపోతుంటే మధ్యలో ఈ భజన ఒకటి. అంకుల్, ఈ పాట ఏం బాగలేదు, మీరు పాడండి. నేనా? నాకు రాదు. పరా. అయితే నీకు ఉద్యోగం కూడా రాదు. చిల్లిపి పాటగా నేను పాడతాగా, నేను పాడతాగా, నేను పాడతా. గురువు గారు, మీరు కొంచెం పక్క జరగండి, నేను కూడా పాడి వినిపిస్తాను. జరగండి. అలాగే. నమో నమః. థ్యాంక్ యూ. అబ్బా, అవుట్. పట్టుకోకపోతే నేను అవుట్. కొత్త బాలా? బ్యాట్ కూడా కొత్తదే. వీటి కోసం బామ్మని బౌల్ చేసావా? నోనో, బామ్మ అంపే, ఎప్పటికీ అవుట్ కాదు. మరి ఎవరిని అవుట్ చేసావు? నువ్వు మేనేజర్ని చేస్తానన్నా ఆ బక్రాని. ఎవరు? కృష్ణనా? యా. ఒక్క బ్యాట్ ఏంటి? చలికాలానికి స్వెటర్, వర్షాకాలానికి రెయిన్ కోట్, స్కూల్కి వెళ్ళడానికి సైకిల్. నా లైఫ్ లేనికి వాడి లూప్ లైన్. ఒరేయ్, చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు మాత్రం తక్కువ చేసావా? తన జాబ్ నువ్వు కొట్టేసి నీ లైఫ్ నే సెటిల్ చేసుకున్నావుగా. అన్ని విషయాలు ఇంట్లో చెప్పడం నాది తప్పు. అయినా వేస్ట్ ఫెలోని ఇలాగే బుక్ చేయాలి. ఒరేయ్, అతను ఎంబీఏ చదివాడు. ఎందుకు? ఫస్ట్ సాలరీ అంటే హాఫ్ నికర్ కానీ నాకే అర్థమైంది. ప్యాంట్ వేసుకున్నాడు, 31st ఫస్ట్ అంటే నమ్మేశాడు. హాడు వేస్ట్ ఫెలో కాదా? మంచి జాబ్ ఇస్తానని నమ్మిస్తే అతని ప్లేస్ లో నేనున్నా నమ్మేదాన్ని. అది నిరుద్యోగుల వీక్నెస్. నీకు చెప్పినా అర్థం కాదు. లోపల ఉన్నాడు, వాడికి అర్థమయ్యేలా చెప్పు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు ఇంకోటి కృషితో నాస్తి దుర్భిక్షం. అంటే కష్టపడి పనిచేస్తే
దుర్భిక్షం దానంతా అదే వస్తుంది. శిష్య బామ్మా నువ్వు చాలా తప్పు చెప్తున్నావు. ఏ కష్టపడి పని చేస్తే దుర్భిక్షం అదే పోతుంది. ఓ పోతుందా? మ్మ్. క్లిప్ అయింది. మ్మ్. ఇప్పుడు ఇంకోటి ఇస్తాను కాసుకో. ఆ ప్రకారంగా అర్జునుడు ఆంజనేయుడితో బామ్మా కృష్ణుడు అర్జునుడితో అది 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 మేడం నువ్వు భగవద్గీత తెప్పించావా? అయ్యో బామ్మే అడగలేదండి, నేనే తీసుకొచ్చాను. ఎందుకండి ఇవన్నీ? మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? అయ్య బాబాయ్ అలా ఫిక్స్ అవ్వకండి మీరు. అది రూమ్ రెంట్ అండి. ఎలాగో నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది, రెండు కలిపి ఒకేసారి కట్టేద్దామని. పైగా వీటి కోసం మీరు ఫస్ట్ శాలరీ వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం అని తీసుకొచ్చా. మీరు ప్రాబ్లమ్స్ లో ఉండి కూడా ఏంటిదంతా? మీరు చేసే హెల్ప్ తో పోల్చుకుంటే ఇదో పెద్ద ఖర్చా అండి. ముందు నేను చెప్పేది వినండి. మీరేం చెప్పదు. మీరేం చెప్పినా మేనేజర్ నాకు చెప్పండి, వింటాను. అది కాదండి. అబ్బబ్బబ్బే, ఏం లేదు, ఫిక్స్ ఫిక్స్ అంతే. బామ్మ బాయ్, టాటా. ఓకే. ఉంటానండి. అది జిఎం కృష్ణ మేనేజర్. ఎలా ఉంది మన బిల్డప్? కొంచెం ఎక్కువైనట్టుంది. అరే నలుగురికి మనం తెలియాలంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలరా. నంబల్కిட்ட ఆటర్కి రాజా. మడిసి ఉంకెట్ట వెతుకో రాజా. రేయ్ మన చేతి రాత బాగుంటాయి కదరా, మన తలరాత బాగుండాలి. ఓహో మనం మేనేజర్ అవ్వాలంటే ఆ దేవత కరుణించాలి. అప్పుడియా? అప్పుడిద్దా. తమిళ రాదనుకుందాను, బాగానే వచ్చిందే. ఓకే జిఎం కృష్ణ ఇన్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి మీకు? కృష్ణ గారు ఉన్నారండి? ఆ మేజర్ కృష్ణ గారా? అవునండి, ఆయన. ఆయన లోపల బిజీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడాలి. ఓహో మీ పేరేంటి? సింధు. సింధు. 1 సెకండ్. రేయ్ ఆ. నీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చిందిరా. అమ్మాయి అమ్మాయే. అమ్మాయిని బయట వెయిటింగ్ లో పెట్టా, నీ వెయిట్ పెరుగుతుంది. పేరేంటంట? పేరు సింధు అని చెప్పింది. ఊరి నీ అయ్యా, మనకు అన్నం పెట్టే దేవత ఆవిడేరా. హలో మేడం. హలో. సారీ అండి, క్షమించాలి. రేపు మా వాడు మేనేజర్ అయ్యాక ఎట్ట ఉంటే బాగుంటుందని జస్ట్ బిల్డప్ ఇచ్చానంతే. ఏడ్చోలే, మా ఇద్దరికి కాఫీ పట్టరా. అట్టాగే. అయ్యో, ఆయనకి ఎందుకండి శ్రమ? పర్వాలేదండి, ఊళ్ళో బేవర్స్ గా తిరుగుతుంటే ఇంటి పని వంట పని చేస్తాడని నేను తీసుకొచ్చా. ఎరా ఆ టైపే. ఏడ్చోలే, వెళ్ళి కాఫీ పట్టరా. మీరు కూకోండి, తీసుకొస్తాను. రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పర్లేదండి, మీకు విషయం చెప్పాలని వచ్చాను. నా ఇంటర్వ్యూ గురించా? అవును. జాబ్ వచ్చినట్టేనా? రాలేదు, ఇక ముందు కూడా రాదు. ఆ రోజు నేను మీలాగే ఇంటర్వ్యూకి వచ్చాను. అమ్మలేదు. మా నాన్నగారు వైజాగ్లో చిన్న లాయర్, కానీ ఏమీ సంపాదించలేని పరిస్థితి. అమ్మ లేని లోటు నాకు తెలియకుండా పెంచారు. ఇప్పుడు ఆయనకి హెల్ప్ చేయాలని హైదరాబాద్లో మా బంధువైన బామ్మింట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. అందుకే మీకు లేనిపోయిన ఆశలు కల్పించి ఈ జాబ్ నేను సంపాదించాను. ఈ విషయం మీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పకపోతే ఆ పాపం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. నేను మీకు చేసిన అన్యాయానికి జాబ్ రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు రిజైన్ చేసినంత మాత్రాన ఆ జాబ్ నాకే వస్తుందని గ్యారంటీ ఉందా? దేనికైనా రాసి పెట్టి ఉండాలండి. అయినా అది మీ తప్పు కదండి, మీ అవసరాలు మిమ్మల్ని అలా చేయించాయి. ఇన్ని రోజులు ఈ విషయం తెలియక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ అండి. ఇక నుండి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడద్దు, ఇవన్నీ మర్చిపోండి. హ్యాపీగా జాబ్లో కంటిన్యూ అవ్వండి. హలో, ఇవాళ నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్.